సుందరంగా ముస్తాబవుతున్నాడు. సర్వలోక మహాగణపతి రూపంలో దర్శనమివ్వనున్నాడు. శివపార్వతులు, శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ సరస్వతి సమేతంగా కొలువు తీరనున్నాడు. ఖైరతాబాద్ లో 1954లో స్వాతంత్ర సమరయోధుడు, అప్పటి కార్పొరేటర్ సింగారి శంకరయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు ఈ ఏడాదికి 58వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాయి. వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఓ కొత్త రూపంలో దర్శనమిచ్చే పార్వతీ తనయుడు ఈసారి గజసింహాసనంపై లోకవిహారానికి వెళుతున్న వినాయకుడు. అతన్ని సతీ సమేతంగా ఆశీర్వదిస్తున్న త్రిమూర్తుల రూపంలో సర్వలోక మహాగణపతి నామధేయంతో దర్శనమివ్వనున్నాడు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిప్పు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్త గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేష్ ఉత్సవాల్లో లడ్డూకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. గత 3 ఏళ్లుగా లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్న తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు ఈసారి 3500 కిలోల లడ్డూని ప్రసాదంగా స్వామివారికి సమర్పించనున్నారు. ఈసారి మల్లిబాబు తాపేశ్వరం వ్యాపారి 3.5 టన్నులు అంటే దాదాపు 3500 కిలో పైన లడ్డు, చేతిని కూడా 5 టన్నుల లడ్డు పెట్టే విధంగా ఆ చేతిని తయారు చేశాము. చిన్న విగ్రహంతో ప్రారంభమైన గణేష్ రూపం ఇంతింతై ఒటుడింతై అన్నట్లు 58వ ఏడాది వచ్చేసరికి 58 అడుగుల ఎత్తుతో ఛత్రం ఆకారంలో మొత్తంగా సుమారు 65 అడుగుల ఎత్తుతో దేశంలోనే 2వ అతిపెద్ద గణనాయకుడిగా రూపుదిద్దుతున్నారు. గత 2 నెలలుగా రూపశిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, స్టీల్, కొబ్బరి పీచుల కలయికతో రూపుదిద్దుకుంటున్న విగ్రహానికి సహజ రంగులను వాడనున్నారు. ఈ ఉత్సవాలకు సుమారుగా 40 లక్షలు ఖర్చు కావచ్చని అంచనా. ఈ సంవత్సరం ఈ వినాయకుడిని అతిపెద్ద వినాయకుడుగా చేయాలని కోరికతో దాదాపు 55 ఫీటు ఖాళీ వినాయకుడు అయితే ఉంటుంది. ఇంకా 5 ఫీట్ వెనకాల తిరుమూర్తులు ఉంటారు. ఆశీర్వాదంతో సర్వలోక మహాగణపతిని పేరు పెట్టి చేస్తున్నాం. 10 చేతులతో 2 సైడు ఏనుగు సింహాసనంతో రథంలో వెళ్తున్నట్టు డిజైన్ అండి ఇది. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి చవితి రోజు నుంచి నిమజ్జనం వరకు రోజు లక్షల మంది తరలివస్తారు. పోలీసుల రక్షణ ఏర్పాట్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అంగరంగ వైభవంగా కొలువు తీరుతున్న సర్వలోక మహాగణపతిని దర్శించుకోవాలంటే వినాయక చవితి వరకు వేచి చూడాల్సిందే. రాష్ట్రంలోనే అతి భారీ గణనాయకుడిగా పేరుగాంచిన మన ఖైరతాబాద్ వినాయకుడు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాడు. శిల్పి రాజేంద్ర ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 100 మంది కళాకారులు మన వినాయకుడిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అంగరంగ వైభవంగా కొలువు తీరిన సర్వలోక మహాగణపతిని వీక్షించాలంటే వినాయక చవితి వరకు వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్